ఇది లాయిడ్ ఇన్వర్టర్ ఏసీ అండి. ఇది దీని యొక్క అవుట్డోర్ పీస్. ఇందులో దీని యొక్క పిఎఫ్సి సెక్షన్ ప్రాబ్లం. ఇందులో మాటికి ఐజీబీటీ అనేది షార్ట్ అవుతుంది. సో చెక్ చేయగా దీని యొక్క పిఎఫ్సి సెక్షన్ లో ఉన్న రెసిస్టర్స్, జీనర్ డయోడ్స్, అలాగే ఈ యొక్క షార్ట్ కీ డయోడ్ కూడా షార్ట్ ఉంది. చూడండి దీని యొక్క కాంపోనెంట్స్. దీంతో పాటు దీని యొక్క బ్రిడ్జ్ రెక్టిఫైయర్ కూడా షార్ట్ ఉంది. అయితే వేరేది రిప్లేస్ చేసి దీంతో పాటు డిఎస్ఓ కనెక్ట్ చేసాం. ఇందులో 2 ఛానల్స్ అనేవి యూజ్ చేశాను. ఇక్కడ కింద చూస్తున్నది మైక్రో కంట్రోల్ నుంచి వచ్చే సిగ్నల్. ఇది ఐజీబీటీకి వెళ్ళే సిగ్నల్. అయితే చూడండి, ఈ డిమ్మర్ ద్వారా వోల్టేజ్ అనేది తగ్గించడం జరిగింది. దీంతో పాటు ఈ యొక్క కంప్రెసర్. అయితే ఇక్కడ వోల్టేజ్ అనేది మల్టీమీటర్లో చూడొచ్చు. ఎప్పుడైతే ఇక్కడ వోల్టేజ్ అనేది డిక్రీజ్ అవుతుందో, కంప్రెసర్ యొక్క లోడ్ ఇంక్రీజ్ అవుతుందో, ఆసిలోస్కోప్ లో ఇక్కడ పల్సెస్ అనేవి చూడొచ్చు. లోడ్ అప్లై చేయండి దీనికి. సో చూడండి, ఇక్కడ DC 300 ప్లస్ వోల్టేజ్ ఉండాలి. 290 వోల్ట్స్ అనేది డ్రాప్ అయ్యాయి. ఇక్కడ చూడండి సిగ్నల్స్. సో వచ్చే పల్సెస్ ఏదైతే ఉందో ఆన్ ఆఫ్ అవుతూ వస్తాయి. దీన్ని మెజర్ చేద్దాం. ఆల్ పారామీటర్స్. దీని యొక్క ఫ్రీక్వెన్సీ చూడండి, ఇక్కడ 19 కిలోహెర్ట్జ్ మీద అవుతుంది. సో ఐజీబీటీకి వచ్చే పల్స్ ఏదైతే ఉందో ఇలాగా ఆన్ ఆఫ్ అవుతూ వస్తుంది. ఈ బోర్డ్ అనేది చాలా మంది రిపేర్ చేయడానికి ట్రై చేశారు. ఇది షార్ట్ ఉండటం వల్ల ఈ కాంపోనెంట్స్ ఇందులో మాటికి ఐజీబీటీ అనేది షార్ట్ అవుతుంది. సో ఇప్పుడు టెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఐజీబీటీ అనేది రిప్లేస్ చేయొచ్చు. ఇలాగ ఐజీబీటీ అనేది షార్ట్ అయితే ఖచ్చితంగా పిఎఫ్సి సెక్షన్ మొత్తం చెక్ చేసి ఐజీబీటీ అనేది రిప్లేస్ చేయండి. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.